హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ వచ్చేసి మీకు డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ చెప్పాను కదా. దాంట్లో ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ అనేది చెప్పాను. అలాగే ఒకటి మిస్ చేసాం మనం. స్విచ్ కేసెస్ అనేది మనం మిస్ చేసాం. అది ఈ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా. ఫస్ట్ మనం ఈరోజు అజెండా వచ్చేసి వాట్ ఈజ్ ఎ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ ఇన్ జావా, syntax for switch statement in Java, hands-on experience with switch statement in Java, what is the break keyword and why do you use it. ఇది వచ్చేసి అజెండా ఈరోజు అండి. మీకు ఈరోజు డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్లో స్విచ్ స్టేట్మెంట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఓకే, వాట్ ఈస్ ద డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి. ఇఫ్ ఎల్స్ నెక్స్ట్ ఇఫ్ క్లాస్లో మీకు డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అంటే ఏంటనేది ఆల్రెడీ చెప్పాను. ఏంటండి డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అంటే ప్రోగ్రామ్ టు చూజ్ డిఫరెంట్ పాత్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ ద సర్టెన్ కండిషన్. ఒక కండిషన్ బట్టి మనం డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ జావాలో మనం ఇఫ్ ఎల్స్ నెక్స్ట్ ఇఫ్ అనేది చూసాం. ఎలాగా ఇఫ్ కండిషన్, ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఇఫ్ స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనండి. ఆ వీడియో చూడకపోతే చూడండి. ఆ చూసిన తర్వాత మీకు ఇది ఈజీగా అర్థమవుతుందండి. అర్థమవుతుందా? డైరెక్ట్గా వచ్చి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కదండి. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ ఆల్రెడీ ఇఫ్ ఎల్స్ నెక్స్ట్ ఇఫ్ అనేది కండిషన్స్ అనేది అలాగా ఎగ్జిక్యూట్ చేసాం అనేది ఎగ్జాంపుల్తో చెప్పాను మీకు. ఆల్రెడీ ఆ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఓకే, స్విచ్ స్టేట్మెంట్ ఇన్ జావా. స్విచ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ వాంట్ టు టెస్ట్ ఏ వేరియబుల్ ఎగెనెస్ట్ మల్టిపుల్ పాసిబుల్ వాల్యూస్. అంటే స్విచ్ స్టేట్మెంట్ అనేది మనం ఇఫ్ యూ వాంట్ టెస్ట్ ఏ వేరియబుల్, మన వేరియబుల్ టెస్ట్ చేయడానికి ఎగెనెస్ట్గా మల్టిపుల్ పాసిబుల్ వాల్యూస్ అని మనకి స్విచ్ స్టేట్మెంట్లో ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ మెనీ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యూ కెన్ యూజ్ స్విచ్ ద క్లీనర్ కోడ్. ఓకేనా. మన ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలాగా రాసామో అలాగే మన స్విచ్ స్టేట్మెంట్లో కూడా క్లీనర్ కోడ్ అనేది మనం రాస్తాం. అది ఎలా అనేది మీకు కోడింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సింటాక్స్ ఆఫ్ స్విచ్ స్టేట్మెంట్. మనకి స్విచ్ స్టేట్మెంట్లో ఎక్స్ప్రెషన్స్ అని ఉంటుంది. ఎక్స్ప్రెషన్ బట్టి మనం ఆ కండిషన్ అనేది మనం వాల్యూస్ ఉంటాయి. సపోజ్ కేస్ 1 అని, కేస్ 2 అని, కేస్ 3 అలాగా మనం ఎన్ని కేసు అని రాసుకోవచ్చు ఏంటి స్విచ్ కేసులో. అలాగే డిఫాల్ట్ కూడా రాసుకోవచ్చు. కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ నో కేస్ మ్యాచెస్. అర్థమవుతుంది. డిఫాల్ట్ అనేది ఒకవేళ దీంట్లో మ్యాచ్ అవ్వకపోతే ఈ వాల్యూస్లో, కేస్ వాల్యూస్లో మనకి డిఫాల్ట్ కూడా మనం మ్యాచెస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది కోడ్ అనేది. అర్థమవుతుంది కదండి. ఇది సింటాక్స్ ఆఫ్ స్విచ్ స్టేట్మెంట్. ఇక్కడ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ డబ్ల్యూ ఈక్వల్ టు వాల్యూ 1. ఓకేనా. కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ డబ్ల్యూ ఈక్వల్ టు వాల్యూ 2. కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ డబ్ల్యూ ఈక్వల్ టు వాల్యూ 3 అనేది మనం ఇక్కడ వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3, వాల్యూ 4 అంటే ఎన్ని కేసులను తీసుకోవచ్చు. సపోజ్ మనకి 7 వాల్యూస్ ఉన్నాను అనుకో, 7 వాల్యూ తీసుకోవచ్చు. వాళ్ళకి ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ అనేది తీసుకోవచ్చు. అర్థమవుతుందా. ఇక్కడ బ్రేక్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే మీకు చెప్తున్నాను చూడండి. బ్రేక్ అనేది మనం ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఈ కండిషన్లో అది ఆటోమేటిక్ కేస్ 1లోనే ఉండిపోతుంది. బ్రేక్ అనేది వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, ఈ వాల్యూ అనేది ఇవ్వలేదు, మనం బ్రేక్ అనేది కీవర్డ్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఈ కేసులోనే ఉండిపోతుంది. బ్రేక్ ఇవ్వకపోతే అది ఏమవుతుందంటే నెక్స్ట్ కేస్కి వెళ్ళదు. అందుకే బ్రేక్ అనేది ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. అర్థమవుతుంది కదండి. బ్రేక్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి స్విచ్ స్టేట్మెంట్లో. లేకపోతే ఈ కేసు వాల్యూ 1లోనే మనకి ఎక్స్ప్రెషన్ అనేది అంటే ఈ కేసులోనే ఉంటుంది. ఇంకా అంటే ఆటోమేటిక్గా అది ఏంటంటే మనకి ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది కానీ నెక్స్ట్ కేసుకి మూవ్ అవ్వదు. అందుకని ఈ కండిషన్ మనం సాటిస్ఫై అయ్యే వరకు ఉండి దాని తర్వాత కేస్ 2కి వెళ్ళాలంటే మనం ఏంటంటే బ్రేక్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి కీవర్డ్. లేకపోతే మనకి కేస్ 1లోనే ఉంటుంది, ఎగ్జిక్యూట్ కూడా కేస్ 1 ఒకటే అవుతుంది. కంపల్సరీగా బ్రేక్ అనేది ఇవ్వాలి. అర్థమవుతుంది కదండి. ఇది అండి మన స్విచ్ స్టేట్మెంట్ అంటే. అలా అర్థమవుతుంది కదా మీకు. నెక్స్ట్ అనేది కోడ్కి వెళ్దాం. ఎక్లిప్స్ ఓపెన్ చేస్తున్నాను. ఎక్లిప్స్ ఓపెన్ చేసి మనకి క్లాస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్లాసు
స్విచ్ అనేది ఓకేనా. ఇక్కడ మనం స్కానర్ అని యూజ్ చేయాలి. మీకు ఆల్రెడీ మీకు ఇఫ్ ఎల్స్ కండిషన్లో కూడా చెప్పాను, స్కానర్ అనేది యూజ్ చేయాలి స్కానర్. ఎలా క్రియేట్ చేయాలండి, ఎస్సి వేరియబుల్ ఇచ్చాము ఈక్వల్ టు ఆపరేటర్, న్యూ అంటే కీవర్డ్, స్కానర్ కన్స్ట్రక్టర్ అండి. స్కానర్ కన్స్ట్రక్టర్ అవుతుంది. కన్స్ట్రక్టర్లో మనం సిస్టమ్ డాట్ ఇన్ అనేది క్రియేట్ చేసాం. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలండి, మర్చిపోయింది, అందుకే ఎర్రర్ వస్తుంది. మనకి చెప్పాను ఆల్రెడీ, స్కానర్ చేసుకున్నప్పుడు మనకి ఇంపోర్ట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఓకేనా. సిస్టమ్ డాట్ ఎంటర్ ఏ డే number 1 to 7. int day equal to sc అని తీసుకున్నాం స్కానర్ది. నెక్స్ట్ int అని తీసుకుందాం. నెక్స్ట్ int ఇక్కడ స్విచ్ క్లాస్ తీసుకున్నాం, అంటే స్విచ్ కండిషన్ రాకున్నాం. ఇక్కడ ఏంటంటే డే అని తీసుకున్నాం. ఓకేనా. మన డేకి ఏమేమి ఉంటాయండి, డేకి సండే, మండే, ట్యూస్డే ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం అండి. ఇక్కడ ఫస్ట్ కేస్ 1 రాద్దాం. కేస్ 1, కేస్ 1లో సిస్ అవుట్ మనం ఫస్ట్ సండే అని రాద్దామండి. ఓకే, సండే. ఇక్కడ మనం కంపల్సరీగా బ్రేక్ అనేది ఇవ్వాలి. బ్రేక్ అని ఇవ్వకపోతే ఈ కండిషన్లోనే ఉంటుంది, వేరే కండిషన్ మూవ్ అవ్వదు. దాని గురించి మనం బ్రేక్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. నెక్స్ట్ కేస్ 2, ఓకే, సిస్ అవుట్లో నెక్స్ట్ ఏంటండి, మండే. ఓకేనా. నెక్స్ట్ బ్రేక్ ఇవ్వాలి. కేస్ 3, సిస్ అవుట్ ట్యూస్డే. ఓకేనా. బ్రేక్. కేస్ 4, సిస్ అవుట్ వెడ్నెస్డే. బ్రేక్. కేస్ 5, సిస్ అవుట్ థర్స్డే. ఇక్కడ బ్రేక్. ఇక్కడ కేస్ 6, సిస్ అవుట్ ఫ్రైడే. బ్రేక్.
case 7. This is how Saturday. Next, break. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం డిఫాల్ట్ ఆర్డర్ చెప్పాను మీకు ఆల్రెడీ. మనకి సింటాక్స్లో డిఫాల్ట్ అనేది చెప్పాను ఆల్రెడీ. ఓకేనా, ఇక్కడ డిఫాల్ట్ అనేది ఓకే. మనం కేసెస్ రాసుకున్నాం. డిఫాల్ట్ అనేది ఎలా ఇవ్వాలో చూస్తున్నాం. ఇప్పుడు డిఫాల్ట్ sys out in valid day number, please enter 1 to 7. ఓకేనా, మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. డిఫాల్ట్ అయిన తర్వాత లూప్ అనేది మనం క్లోజ్ చేయాలి. ఏదైనా అంతే కండిషన్లో ఉన్నప్పుడు మనం ఎస్సి క్లోజ్ చేయాలంటే క్లోజ్. ఓకేనా, ఇది క్లోజ్ చేయాలంటే అర్థమవుతుంది కదండి. ఓకేనా, ఇప్పుడు మనకి క్లోజ్ చేసాం, కండిషన్ అది క్లోజ్ అయిపోయింది, బ్రేక్ చేసాం. అర్థమవుతుంది కదండి. మనకి ఇది ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం అంటే ఇఫ్ యూ ఎంటర్ ఏ డే నెంబర్స్, మనం స్విచ్ కండిషన్లో డే అని తీసుకున్నాం. డేలో ఏమేమి ఉంటాయండి? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే ఉంటుంది. మనం అవుట్పుట్ వచ్చినప్పుడు మనం ఎంటర్ ఏ నంబర్, ఆ నంబర్ క్లిక్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే 1 to 7లో మనం ఏదో కేసు కాల్ చేస్తే ఆ కేసు అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా, మనం కోడ్ రన్ చేద్దాం. సేవ్ చేయండి. ఓకేనా, కోడ్ అనేది మనం రన్ యాజ్ జావా అప్లికేషన్. ఓకేనా, మనం కన్సోల్లో ప్రింట్ అవుతుంది. చూద్దాం అవుట్పుట్ ఏమొచ్చిందో. ఓకే, ఎంటర్ ఏ డే నంబర్. సపోజ్ మనం ఇక్కడ 3 అని ఇస్తాం. ఓకేనా, 3 అని ఎంటర్ నొక్కితే మనకి ఏమొచ్చింది? అవుట్పుట్ ట్యూస్డే వచ్చింది. అంటే కండిషన్ 3లో ఏముందండి? ట్యూస్డే అని ఉంది. ఓకేనా, మళ్ళీ రన్ చేద్దాం. మనకి 7 క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది? సాటర్డే. అంటే 7th కండిషన్ వచ్చేసి సాటర్డే. ఇది అవుట్పుట్ వచ్చింది. ఓకేనా, మనం సపోజ్ 0 ఇస్తాం. 0 వస్తే మనకు అవుట్పుట్ ఏమవుతుందో చూడండి. ఓకేనా, ఇన్వాలిడ్ డే నెంబర్ ప్లీజ్ ఎంటర్ 1 to 7 వచ్చింది కానీ అవుట్పుట్. మనం డిఫాల్ట్గా ఈ వాల్యూ అనేది ఇచ్చాము. మనం 1 to 7లోనే నెంబర్ అనేది ఎంటర్ చేయమన్నాం. బట్ మనం డిఫాల్ట్గా మనం ఇచ్చిన వాల్యూనే ఇక్కడ ప్రింట్ అయింది. 0 అని నొక్కాం కాబట్టి మనం ఇన్వాలిడ్ డే నెంబర్ ప్లీజ్ ఎంటర్ 1 to 7 అని వచ్చింది. ఓకేనా, మీకు అర్థమైంది అండి స్విచ్ స్టేట్మెంట్ ఎలాగో. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఈరోజు క్లాస్ ఏం చెప్పుకున్నా చూద్దాము. ఓకేనా, ఈరోజు క్లాస్ ఏం చెప్పుకున్నాం అంటే వాట్ ఈజ్ ఎ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ ఇన్ జావా, సింటాక్స్ ఆఫ్ స్విచ్ స్టేట్మెంట్ ఇన్ జావా, hands-on experience with the switch statement in Java, what is the break keyword and why do you use it. ఓకేనా, ఎందుకు యూజ్ చేసుకున్నాం బ్రేక్ కీవర్డ్ అనేది చెప్పుకున్నాం. అలాగే స్విచ్ స్టేట్మెంట్ ఎలాగో సింటాక్స్ చెప్పుకున్నాం. అలాగే కోడ్ కూడా మీకు చూపించాను. ఓకేనా, అర్థమవుతుంది కదండి. ఇదండి ఈరోజు క్లాస్ వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.